దేవరాపల్లి మండలం దేవరాపల్లి రెవెన్యూలోని సర్వే నెంబరు 281, 281/1, 280/2, 281/2 ఈ భూములు 4 సర్వే నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ఈరోజు రెవెన్యూ రికార్డులో స్పష్టంగా రాయబడి ఉంది. దీనికి తోడు 281/2 ఇది కూడా ప్రభుత్వ భూమే. దీన్ని ఏం చేశారనంటే 281/2A అని చెప్పేసి రికార్డులు మార్పు చేసి ఆ రోజు మాన్యువల్ రికార్డులు ఉన్నప్పుడు దీనికి ఒక పాస్బుక్ సృష్టించి ఎవరో ఒక వ్యక్తి అమ్మినట్టు పాస్బుక్ సృష్టించుకొని ఒక డాక్యుమెంట్ సృష్టించుకొని ఆ రోజు పాస్బుక్లు అనేటువంటివి చేయించుకోవడం జరిగింది. ఇది శుద్ధ తప్పు. ఆ రోజు రెవెన్యూ అధికారులు పూర్తిగా దీన్ని తప్పిదం చేసి ఆ విధంగా పాస్బుక్లు ఇచ్చారు. ఇది అత్యంత ఘోరం, దుర్మార్గం, అన్యాయం. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రెవెన్యూ అధికారులు దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అయితే ఈ భూముల్లో సరైనవి కావు, ఈ భూముల రికార్డులు కరెక్ట్ కాదని చెప్పేసి దీని మీద జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు అనేక మంది ఈ భూముల్లోకి వచ్చి సర్వేలు చేసి ఆ భూములు అటువంటివి పూర్తిగా రద్దు చేసేయడం జరిగింది. ఆ రోజు చిత్రీదేవి సింగ్ అనేటువంటి ఒక ఆయనకి 3 ఎకరాల 63 సెంట్లు పట్టా ఇచ్చారు. పట్టా ఇస్తే ఆ భూమిని ఒక ఆయనకి అమ్మాడు. అమ్మితే ఇది చెల్లుబాటు కాదు, ఇది నీకు భూమి చెల్లదని చెప్పేసి ఆయన ఆ రోజు ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి దాస్ ఎంఆర్ఓ గారు ఉండేవారు. ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఆయన సోడవరం సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే ఆయన కోర్టు సక్రమంగా హాజరు కావట్లేదని కేసు కొట్టేశారు. ఆయన మళ్ళీ హైకోర్టుకు కూడా వెళ్ళలేదు. ఆ భూమి ఈరోజు గవర్నమెంట్ స్వాధీనంలోనే ఉంది. అయితే స్వాధీనంలో ఉన్నటువంటి భూమిలో పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోటని కొంతమంది ఆక్రమించుకొని ఈరోజు పామాయిల్ తోటలోని పలసాయాన్ని అక్రమంగా అన్యాక్రాంతం చేసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇది రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు, మీనమేసాలు లెక్కిస్తూ ఉన్నారు. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. దీంతోపాటు 281/2 ఏదైతే ఉందో అది పూర్తిగా రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్. ఇది ట్యాంపరింగ్ చేసి 281/2A అని చెప్పారు. ఇది రెవెన్యూ రికార్డుల్లో నేను లేని భూమికి మీరు పాస్బుక్లు ఇచ్చారు కాబట్టి ఆ పాస్బుక్లు ఇవ్వడం తప్పు కాబట్టి అది రద్దు చేశారు. ఆ రోజు మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తే వీళ్ళు యాక్షన్కి ఆ రోజు 2017లోనే యాక్షన్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు అప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిన దాంట్లో మా పలసాయం తీసుకునేదానికి నేనేసిన పలసాయం కాబట్టి సరుగుడు పామాయిల్ ఉంది, అందకల్లా పలసాయం తీసుకునేదానికి నాకు ఒక ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టుకి దరఖాస్తు పెట్టుకుంటే దానికి ఇంటర్మ్ ఆర్డర్ అని చెప్పేసి ఇంటర్మ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఇంటర్మ్ ఆర్డర్ ఏంటంటే ఆ రోజు తాత్కాలికంగా ఆ సరుగుడు తోట పెద్ద చెట్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ పామాయిల్ తీసుకోవడానికి తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ భూమిలోకి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూమిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. దీని మీద మీరు చర్యలు తీసుకోండి. ఆ పలసాయం కంట్రోల్ చేయండి. అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుంది. కంటైనర్ తీసుకొచ్చి అక్కడ నివాసం ఉంటుంటారు. దీన్ని వెంటనే నివారించండి అని రెవెన్యూ అధికారులకి మేము పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టాం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కంటైనర్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డరు ఆయన కోర్టు వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆయన కోర్టు తీర్పు వచ్చేటంత వరకు ఈ కంటైనర్ ఆర్డర్ పనిచేస్తుంది, ఇది భూమి ఆయన పలసాయం ఆయనే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి మీరు ఒకసారి పరిశీలన చేయండి అని మాకు చెప్పారు. మేము రాత్రి హైకోర్టు లాయర్ గారిని ఆన్లైన్లో కలిసి ఆన్లైన్లో ఆయనతో మాట్లాడితే ఈ కంటైనర్ ఆర్డర్ అన్నీ కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. ఆయన చెప్తుంది ఏంటంటే 2017లో ఆ రోజున్న పలసాయానికి ఆ రోజు తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది కాబట్టి ఆయనకి ఇది చెల్లుబాటు కాదు, ఆ రోజుకి అది అయిపోయింది కాబట్టి రెవెన్యూ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ గవర్నమెంట్ ప్లేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్మ్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర రెవెన్యూ అధికారులు వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకోవడం మంచిది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. రెవెన్యూ అధికారులు మేము మొన్న చెప్పిన దాంట్లో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం. వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, వీళ్ళు తాత్కాలికంగా వాళ్ళు అనవసరంగా కబ్జాదారులకి కొమ్ము కాస్తారని చెప్పాం. వీళ్ళు చాలా బాధపడతాం రెవెన్యూ అధికారులు. మేము రెవెన్యూ అధికారులు బాధపడవలసింది ఇందులో ఏమీ లేదు. మేము కక్షపూరితంగా రెవెన్యూ అధికారుల మీద కానీ కబ్జాదారుడి మీద కానీ మేము కక్షపూరితంగా చేయట్లేదు. చాలా విలువైనటువంటి భూమి, అది కోట్లు విలువ చేసేటువంటి భూమి. ఆ భూమి ఒకప్పుడు ఇక్కడ ఒక నవోదయ వచ్చినా, ఒక మోడల్ స్కూల్ వచ్చినా, స్పోర్ట్స్ స్కూల్ వచ్చినా, లేదంటే ఏ స్కూల్ వచ్చినా, ఒక డిగ్రీ కాలేజీ వచ్చినా స్థలాలు లేవు దేవరాపల్లిలో. ఈరోజు ఇళ్ల స్థలాలకి దేవరాపల్లిలో మళ్ళీ 500 మంది ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇస్తారు మీరు? ప్రభుత్వం ఎక్కడ ఇళ్ల స్థలాలు తెస్తుంది? దీనికి తోడు
గతంలో కూడా సర్వే నెంబర్ 20లో మేము 18 సంవత్సరాలు కోర్టుకు తిరిగాం. కోర్టుకు తిరిగి సర్వే నెంబర్ 20లో 38 ఎకరాల భూమికి మేము పోట్లాడి ఆ రోజు ఫైనల్ జడ్జిమెంటు తీసుకొస్తే ఈరోజు సర్వే నెంబర్ 20లో 500 మంది 600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడే సోలార్కి మేము కొంత భూమి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి తోడు ఏదో దానికి ఇంకో దానికి ఇరిగేషన్ పర్పస్కి ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇది కాక మళ్ళీ సర్వే నెంబర్ 20లో భూములు ఉన్నాయి, ఇవ్వచ్చు. కానీ నేను అంటున్నది ఏంటంటే ప్రభుత్వ భూములు దేవరాపల్లి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటే ఎస్ఐంటి పట్టా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు కొత్త జీవో వచ్చింది. మరి అలాంటప్పుడు దేవరాపల్లి మండల కేంద్రం ఎలా అభివృద్ధి అవుద్ది? ఒక స్కూల్ జోన్గా కానీ లేదంటే ఏదన్నా ఒక కొత్తగా ఏదన్నా ఒక ఇండస్ట్రీ కానీ ఏదన్నా రావాలనంటే ఈరోజు అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి లేదు. పేదలు ఇళ్ల స్థలాలు లేక పెట్టుకొప్పులు ఇరుకు దీంట్లో దేవరాపల్లిలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, స్కూళ్ళు కట్టించవచ్చు, లేదంటే హాస్పిటల్ కట్టించవచ్చు, లేదంటే రకరకాల అభివృద్ధి చేయొచ్చు. కాబట్టి ఒక కబ్జాదారుడు కోసం, ఒక భూమి ఆక్రమణదారుని కోసం మీరు కొమ్ము కాయొద్దు, ఆయనకి సహకారం చేయొద్దు. దయచేసి రెవెన్యూ రికార్డులు మీ దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పరిశీలన చేయండి. మీకు అర్థం కాకపోతే రెవెన్యూ రికార్డులు చాలామంది దగ్గర ఉన్నాయి. ఏ సర్వే నెంబరు ఏదిలో ఉందంటే వెబ్సైట్లో కొడితే వచ్చేస్తుంది. 281/2 ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి క్లియర్గా వస్తుంది. మరి దానికి ఏమో 281/2 ఎలాగ ఇచ్చేస్తారు? ఇంకొకటి కూడా ఆయన కోర్టుకు వెళ్ళాడు. 281/2 ఏదైతే ఉందో అది 22A పెట్టొద్దు అనేటువంటిది కోర్టుకు వెళ్ళాడు. దానికి కూడా ఒక ఇంటర్ మాటర్ ఇచ్చారు. దీనికి ఏమి ఇచ్చారనంటే దీన్ని 22A పెట్టకండి, మీరు ఇచ్చిన పాస్బుక్కే కదా, మీరు ఇచ్చినటువంటి ఆయనకి ఇచ్చిన డాక్యుమెంటే కదా అని చెప్పారు. వీళ్ళు ఇచ్చిన పాస్బుక్ దేనికి ఇచ్చారు? 281/2Aకి ఇచ్చారు. 281/2కి ఇవ్వలేదు. రికార్డులు లేని భూమికి వీళ్ళు పాస్బుక్లు ఇచ్చారు. రికార్డులో లేవు ఆ భూములు, వాటికి పాస్బుక్లు ఇచ్చారు. కాబట్టి 22A అంటే 2017కి ముందే 22A ఉంది. అది ఇప్పుడు కోర్టు ఇచ్చినా సరే అది చెల్లుబాటు కాదు. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆలోచించవలసింది ఏంటంటే ఇది పాస్బుక్ ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆ పాస్బుక్ మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి వీళ్ళకి లేదు. ఎవరో పాస్బుక్ మాన్యువల్ ఉన్నప్పుడు తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళు ఇచ్చేశారు. సరిచేసే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు సరి చేయండి, మీసాలు లెక్కించకండి. వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించి వాళ్ళకి సహకారం చేసి ఆ కారణాలు వెతకండి. కారణాలు వెతికి ఆ కబ్జాదారుని ఎలా కాపాడాలో మీరు చూడకండి. ఆ చూడడం వల్ల ప్రభుత్వ భూములకు నష్టం కలుగుద్ది, ప్రభుత్వానికి నష్టం కలుగుద్ది, ఇక్కడ ప్రజలకు నష్టం కలుగుతుంది, దేవరాపల్లి అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించండి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఏదైతే ఈ సర్వే నెంబర్లు ఉన్నాయో ఈ సర్వే నెంబర్లలో భూములన్నీ కూడా ఈరోజు మీరు డైరెక్ట్గా వెళ్ళి దాని మీద చర్యలు తీసుకోవచ్చు. 281/2 ఏదైతే ఉందో అది కోర్టులో ఉందని మీరు చెప్తే అది లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ మేము తీసుకున్నాం. లీగల్ ఒపీనియన్ తీసుకొని అన్ని ఆధారాలతోని అన్ని హక్కులతోని మేము స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వ భూములు పరిరక్షించాలి అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఆ విధంగా మీరు చేయకపోతే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరే ఈరోజు ఒక టెంట్ వేసుకొని ఒక నిరాహార దీక్ష అటువంటి చేపడతాం. అప్పుడు రెవెన్యూ అధికారులు మా మీద నిందలు మోపొద్దు, మా మీద మేము ఏదో చేసాం కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నామని చెప్పొద్దు. అదేదో కబ్జాదాడికి మాకు ఏదో రాజకీయాలు ఉన్నాయని చెప్తున్నారు. కబ్జాదాడికి మాకు రాజకీయాలు లేవు. సిపిఎం పార్టీకి ఎవరితో రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరైనా నిస్వార్థంగా పేదల కోసం కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోట్లాడు. పేదల భూములు పేదలకు దక్కాలి, ప్రభుత్వ భూములు ప్రభుత్వం దక్కాలి. కాబట్టి ఎక్కడైనా పేదల కోసం పోరాడాలనేటువంటి సిపిఎం పార్టీ చేస్తుంది. ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి దీన్ని రెవెన్యూ అధికారులు తప్పుగా అర్థం చేసుకోకుండా వెంటనే ఆ భూములు స్వాధీనం చేసుకొని వెంటనే అక్కడ ఒక బోర్డు పెట్టి ఆ భూముల్లోని రేపు వచ్చి ఇళ్ల స్థలాలు కానివ్వండి, రేపు ప్రభుత్వ అభివృద్ధికి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అభివృద్ధికి ఉపయోగించండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 22A అనేటువంటిది రికార్డులో పెట్టొద్దని ఏదైతే ఇచ్చిందో అది లేదు. అప్పటికే అది 22A పెట్టేశారు. అందుకని ఇప్పుడు మార్పు చేయడానికి మనకేం అధికారం లేదు. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టి ఆ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఇంటే మాట్లాడినటువంటి తాత్కాలికమైనటువంటి ఆర్డర్ ఇది శాశ్వతమైన ఆర్డర్ కాదు. మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని మీ హైకోర్టు లాయర్ చేత రాత్రి ఆన్లైన్లో మేము ఒపీనియన్ తీసుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి కారణాలు వెతక్కుంటా కబ్జాదారుడు కొమ్ము కాయకుండా రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి అధికారులు మేము డిమాండ్ చేస్తాము.